పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యేసు మార్తను, ఆమె సోదరి మరియను, లాజరును ప్రేమించెను. ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, 2021వ సంవత్సరంలో మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు జూలై 29వ తారీఖుని మార్తా మరియా లాజరుల యొక్క పండగగా కొనియాడమని సెలవిచ్చారు. అంతకుముందు ఈ జూలై 29వ తారీఖున ఒక్క మార్తమ్మ గారి పండగ మాత్రమే కొనియాడేవాళ్ళం. కానీ పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఈ పండగని మార్తా మరియా లాజరు పండగగా, ఒక కుటుంబ పండగగా కొనియాడమని సెలవిచ్చారు, ఆజ్ఞ జారీ చేశారు. కాబట్టి ఈనాడు మార్తా మరియా లాజరుల యొక్క కుటుంబాన్ని గురించి కొన్ని నిమిషాల పాటు ధ్యానించటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా మార్తమ్మ గారి గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మార్తమ్మ గారి గురించి మనం ఎక్కడ తెలుసుకుంటాం? బైబిల్ గ్రంథంలో చదువుకుంటాం. ముఖ్యంగా లూకాసు వార్త 10వ అధ్యాయాన్ని తీసుకుందాం దయచేసి. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి చదవటానికి ప్రయత్నం చేయండి. వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. మార్తమ్మ ఎట్లాంటిదండి? మార్తమ్మ ఎట్లాంటిది? యేసు ప్రభుని ఎక్కడికి ఆహ్వానించింది? మార్తమ్మ ఎటువంటిది? మార్తమ్మ నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, మొదటిగా మార్తమ్మ ప్రియులారా యేసు ప్రభువుని తన ఇంటికి ఆహ్వానించేటువంటి తల్లిగా మనకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా మార్తమ్మ చేసే కార్యాన్ని చెయ్యాలి. ప్రతి దినము ప్రతి క్షణము కూడా చెయ్యాలి. ఏమిటి? యేసయ్యా మా ఇంటికి రావా. ప్రభువుని మన ఇంటికి ఆహ్వానించుకోవాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ప్రియులారా. ఆమెకు మరియమ్మ అను సోదరి కలదు. చూడండి పిల్లారా, ఏం చేస్తుంది మార్తమ్మ? మొదటిగా చేసిన మంచి పని ఏంటంటే యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించి నువ్వు అక్కడ కూర్చో అని, నా పనులు నేను చేసుకుంటా అని పట్టించుకోలేదు అనుకో, ప్రయోజనం లేదు. వచ్చినటువంటి ఆయనకి ఏం చేయాలి? అన్నం పెట్టాలి. మామూలు అన్నం కాదు, మంచి భోజనం తయారు చేయాలి మన సంప్రదాయం ప్రకారం. మార్తమ్మ మంచి ఆతిథ్యాన్ని ఇచ్చే స్త్రీ. మనం చాలాసార్లు అంటాం ఆ మార్తమ్మ వంటింటి కుందేలు అంటామండి. మార్తమ్మను తీసి పడేస్తాం. లేదు ప్రియులారా, అలా చూడకూడదు. మార్తమ్మ మనకి చాలా నేర్పిస్తుందండి. పరులకి సహాయం చేసే విధానాన్ని నేర్పిస్తుందండి. మార్తమ్మకి ఎంత ప్రేమ ఉంటే యేసుప్రభు కోసం ఆహ్వానించింది ఎవరు? మార్తమ్మే. ఆయన వెళ్తున్నాడు కదా, ఆమెకు ప్రేమ లేకపోతే ఆహ్వానించాల్సిన అవసరం లేదు కదా. ఆహ్వానించి పట్టించుకోకుండా వదిలిపెట్ల. హాస్పిటాలిటీ అంటారు ఈ రోజుల్లో. వచ్చినటువంటి అతిథి మర్యాదలు, అతిథి గౌరవ మర్యాదలు చేయాలి. ఆయనకు భోజనం పెట్టాలి. అర్థమైందా? దానిని తయారు చేసేటువంటి మనిషిగా ఉంది. చాలా సందర్భాలలో కథోలిక విశ్వాసంలో మార్తమ్మని వంటింటి కుందేలుగా మార్చేసి అక్కడ కూర్చోబెడతామండి. కానీ మార్తమ్మకి బలమైన విశ్వాసం ఉంది యేసు ప్రభువులో. గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీ ఆవిడ. ఎక్కడ తెలుసుకుంటాం? ఇప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయానికి వెళ్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనాన్ని చదవండి దయచేసి. తన సహోదరుడైన లాజరు చనిపోయాడు. అర్థమైందా? లాజరు చనిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభు వస్తున్నాడు తన ఇంటికి. ఏం జరుగుతుంది ఇప్పుడు? యేసు వచ్చుచున్నాడని వినంతనే మార్తమ్మ ఆయనకి ఎదురు వెళ్ళి ఆహ్వానించిందండి. ఇక్కడ కూడా ఏం చేస్తుంది మార్తమ్మ? ఆహ్వానిస్తుంది. మార్తమ్మ ఇతరులని తన గృహములోనికి ఆహ్వానించే స్త్రీగా నాకు కనబడుతుంది. అంతే కదండి, ఎక్కువ సమయం లేదు కాబట్టి మార్తమ్మ గురించి తెలుసుకోవటానికి. ఇంకా ఇద్దరున్నారు కదా, ఇంకొక మాట చదువుకొని మార్తమ్మ యొక్క విశ్వాసాన్ని తెలుసుకుందాం. ఇక్కడ చదువుదాం ప్రియులారా. 27వ వచనాన్ని చదువుకుందాం.
ఆమె అవును ప్రభువా, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను. ఎంత గొప్ప విశ్వాసం చూడండి మా అత్తమ్మది. ఏమన్నది? లార్డ్, ఐ బిలీవ్ దట్ యు ఆర్ ద ట్రూ సన్ ఆఫ్ గాడ్. లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవు నీవేనని విశ్వసిస్తున్నాను అని చెప్పింది. మా అత్తమ్మని వంటింటికే మనం బంధిస్తామండి. మా అత్తమ్మ విశ్వాసం గొప్ప విశ్వాసం ఇది. ఎస్, మా అత్తమ్మ గురించి నీవు దేవుని కుమారుడవని నేను చాలా తక్కువ మంది చెప్పారండి యేసుప్రభు గురించి ఆ మాటలు. పేతురు అంటాడు, ఎక్కడంటాడు? మత్తయి శుభవార్త 16వ అధ్యాయం, చదవాల్సిన అవసరం లేదండి. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం అంటాడు, ఏమండి? నీవు సజీవ దేవుని కుమారుడవైన క్రీస్తువు అంటాడు. యేసుప్రభు చనిపోయిన తర్వాత శతాధిపతి పొడుస్తాడు కదా, ఇతడు నిక్కముగా దేవుని కుమారుడు. తక్కువ మంది అంటారండి. థామస్ గారు తన గాయాలలో చేతులు పెట్టిన తర్వాత నా దేవా నా ప్రభువా అంటాడు. తక్కువ మంది అంటారండి. మా అత్తమ్మ కూడా ఒకటండి. వాళ్ళల్లో ఎంతో గొప్ప విశ్వాసం ఉన్నోళ్ళే ఆ మాటలు పలికారు. మా అత్తమ్మ ఏమంటుంది యేసుప్రభుని చూసి? నీవు లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవు. మా అత్తమ్మ వంటింటి కుందీలు మాత్రమే కాదు, యేసుప్రభు నిజమైనటువంటి దేవుని కుమారుడిని బలముగా విశ్వసించినటువంటి గొప్ప స్త్రీ. ప్రియులారా, మనం ఈ మార్తమ్మ గారి పండగ రోజున ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని మనం స్వీకరించాలి. మరొక విషయాన్ని తెలుసుకుందాం మార్తమ్మ గురించి. ఏంటో తెలుసా? మార్తమ్మే పెద్దదండి ఇంట్లో. ఆవిడేం చేసింది? యేసు ప్రభు లాజరు చనిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత లాజరును జీవంతో లేపాడు. లేపాడుగా నీ దారి నువ్వు పోయా అనలేదండి. ఏం చేసిందో తెలుసా మార్తమ్మ? యేసు ప్రభు కృతజ్ఞతగా ఒక విందు ఏర్పాటు చేసింది. కృతజ్ఞతాభావము కలిగినట్టు మార్తమ్మ 12వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనాన్ని చదువుకుందాం. పక్కనే ఉంటుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. పాస్కా పండుగకు 6 దినముల ముందుగా యేసు బెతానియాకు, బెతానియా అంటే అక్కడ ఎవరిది? మార్త, మరియ, లాజరు కుటుంబం ఉన్నటువంటిదా. అది మృతులలో నుండి లేపబడిన లాజరు గ్రామం. అక్కడ యేసునకు విందు చేయబడెను. ఎవరు చేశారు ఇప్పుడు ఈ విందుని? మార్తమ్మ. ఎందుకంటే ఇంట్లో అంతా చూసుకునేది ఆవిడే. ఎలా తెలుస్తుంది మనకి? లూకా సువార్త 10వ అధ్యాయం మనకు అర్థమైంది. ఆమె ఆహ్వానించింది. చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా ఆమె ఆహ్వానించింది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో కూడా లాజరు చనిపోయినప్పుడు కూడా ఆమె ఆహ్వానించింది. ఆవిడే పెద్దావిడిగా ఉండి అన్నీ చూసుకుంది. ప్రియులారా, యేసయ్య కృతజ్ఞత తెలిపినటువంటి గొప్ప స్త్రీ మనందరం నేర్చుకోవాలి మార్తమ్మ నుండి. ఇక రెండవ వ్యక్తి ఎవరు? మరియమ్మ. మరియమ్మ ఎలా కనబడుతుంది మనకి? లూకా సువార్త 10వ అధ్యాయంలో 39వ వచనంలో, ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభువు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను. మరియమ్మ ఒక మౌన ముని. మరియమ్మ ఎటువంటిదండి? ఒక మౌన ముని. ఆ రోజుల్లోనే ఆవిడికి ఏది పట్టదండి. ఇంకా యేసు ప్రభు సన్నిధే ఆవిడికి స్వర్గం. ప్రభు యొక్క సన్నిధే పరలోకం ఆవిడికండి. ఆయన మాటలే ఆమెకు అత్యంత ముఖ్యమైనటువంటివి. యేసు ప్రభు యొక్క వాక్యాలు ఆమెకు జీవధారలు. విశ్వసించింది. ఇంకా మిగిలినవన్నీ ఆమెకు సంబంధం లేదు. యేసయ్య ఉన్నంత వరకు కూడా యేసయ్యను చూడటం, యేసయ్య చెప్పింది వినటం, దట్ ఈస్ ఎవ్రీథింగ్ ఆవిడకి. ఇదొక్కటే మనం చూస్తాం. వెనెవర్ వి లుక్ ఎట్ హర్, ఆమెను కలిగి మనం చూసినప్పుడల్లా కానీ ఆమె ఆరాధనా భావాన్ని కలిగి ఉంటుంది. ప్రభు ఏమన్నాడు తెలుసా మరియమ్మ గురించి? మార్తమ్మ, నీవు అనేక పనులను చూస్తున్నావు, కానీ మరియమ్మ శ్రేష్టమైనటువంటిది ఎన్నుకున్నది. మరియమ్మ శ్రేష్టమైనది ఎన్నుకునే స్త్రీగా మనకు కనబడుతుంది. ఈ రోజున ప్రియులారా, మనందరం ప్రశ్నించుకోవాలి. మన జీవితంలో కూడా మనము శ్రేష్టమైనటువంటి వాటిని ఎన్నుకున్నామా? ఆత్మీయమైనటువంటివి, దైవికమైనటువంటి వాటిని మనం కోరుకుంటున్నామా? ఆత్మపరిశీలన చేసుకో. లేకపోతే అది చేయాలి, సంపాదన, దీని ద్వారా మనకున్న శాంతిని, సమాధానం పోగొట్టుకుంటున్నామా? ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, చాలామంది మానవులు ఇదిగో ఇలాగానే ఉన్న శాంతిని కోల్పోతున్నారు. మరియమ్మ మనకు నేర్పించేది ఏంటంటే, నిజమైన పరలోకపు శాంతి ఆయన సన్నిధిలో మనకు దొరుకుతుంది. పాట పాడుకుంటాం కదా, శాంతి ఎక్కడా దొరుకునని, సమాధానం ఎక్కడా
దొరుకునని జగమంతా వెతికాను, సర్వజనులను దిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. మరియమ్మ యేసయ్యలో కనుగొన్నది ఆయనలో శాంతిని పొందుకుంది. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలండి. మరియమ్మ ఎటువంటిదో తెలుసా? యేసు ప్రభు అతి శ్రేష్ఠుడు, ఆయనకు అతి శ్రేష్టమైనటువంటి దానిని ఇవ్వాలి. ఏ విధంగా మనకు తెలుసు? తనకున్నటువంటి శ్రేష్టమైన సమయాన్ని ప్రభువుకి ఇచ్చింది. అంతేకాదు, తన ఇంట్లో ఉన్నటువంటి జటామాంసి పరిమళ ద్రవ్యాన్ని యేసు ప్రభు పాదాల మీద పోసి అభిషేకించింది. చదువుకుందాం. యోహాను 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము. మనం ఇందాక చదువుకున్నాం. 12వ అధ్యాయం 1వ వచనంలో లాజరును యేసు ప్రభు లేపినందుకు గాను కృతజ్ఞతగా విందు చేయబడింది. చదువుకున్నాం కదా, విందు చేయబడింది. 3వ వచనం 2వ వచనాన్ని చదువుకుందాం. ఆ విందుకు యేసు విందుకు వచ్చాడా? మార్తమ్మ పరిచర్యలు చేస్తాను. మళ్ళీ ఇక్కడ మార్తమ్మ కూడా మళ్ళీ పనులు చేస్తాను. చూడండి, లాజరు పంక్తిలో కూర్చున్నాడు. అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటామాంసి పరిమళ ద్రవ్యమును సేరున్నర తెచ్చి యేసు పాదమును అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడిచెను. ఆ పరిమళముతో గృహమంతయు గుబాళించెను. మరియమ్మ చూడండి, శ్రేష్టమైనది యేసు ప్రభువే. చాలా ఖరీదైందండి, అది చాలా విలువైంది, వెరీ కాస్ట్లీ. యేసు ప్రభుకి ఇచ్చింది. నువ్వు ఇస్తున్నావా శ్రేష్టమైనటువంటిది? నేను ఇక్కడ మాట్లాడేది డబ్బుల గురించి కాదండి, మన హృదయాన్ని. మరియమ్మ యేసు ప్రభువుకి శ్రేష్టమైనది ఇచ్చింది. తన సమయాన్ని, తన హృదయాన్ని, తన పరిమళ ద్రవ్యాన్ని యేసయ్యకి ఇచ్చింది. ఇక 3వ వ్యక్తి ఈ రోజున మనం కొనియాడేది, ఈ కుటుంబంలో యేసయ్యను ఆదరించి ప్రేమించినటువంటి బెతానియా కుటుంబం, మార్త, మరియా, లాజరు. 3వ వ్యక్తి ఎవరు? లాజరు మిగిలిపోయాడు. ఆయన గురించి తెలుసుకోవాలి. వెరీ సింపుల్. లాజర్ ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వండర్ఫుల్ నో? యేసు ప్రభుకి ఎవరతను? స్నేహితుడు. స్నేహితుడు ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ జీసస్. చదువుకున్న పిల్లరా, వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం, 11. యేసు ప్రభు తన శిష్యులతో మరలా, ఎవరంటండి? యేసు ప్రభు ఏమంటున్నాడు లాజరును పట్టుకొని? నా మిత్రుడు, మై ఫ్రెండ్ అంటున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు. మనం అనొచ్చు, యేసు ప్రభు కలిసి మై ఫ్రెండ్ మై ఫ్రెండ్ మై ఫ్రెండ్ అనొచ్చు కదా. కానీ ఇఫ్ యు లివ్ ఇన్ సచ్ ఎ వే దట్ జీసస్ కెన్ కాల్ యూ హిస్ ఫ్రెండ్, నువ్వు నీ జీవితాన్ని అంత పరిశుద్ధంగా మార్చుకుంటే, యేసు ప్రభు నీ కళ్ళు చూసి నువ్వు నా స్నేహితుడు అనగలిగితే శబాష్. లాజరు గారు నేర్పించేది అదేనండి. ఆయన ఎలాగ జీవించాడు? యేసు ప్రభు లాజరును చూచి నా స్నేహితుడు అనగలిగాడు. లాజరు ఇంకెలా జీవించాడో తెలుసా? లాజరు చనిపోతే లాజరు కొరకై యేసు ప్రభు కన్నీరు కార్చాడండి. అంత ప్రాణమిత్రుడు లాజరు యేసు ప్రభుకి. లాజరు మరణిస్తే, అర్థమవుతుందా? లాజరు మరణిస్తే, లాజరు మరణించాడని తెలుసుకొని యేసు ప్రభు ఏడ్చాడండి లాజరు కోసం. అంతగా ప్రేమించాడు. వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 34, 35, 33 వచనం చదువుకుందాం. మార్తమ్మయు ఆమె వెంట వచ్చిన యూదులను విలపించుట చూసినప్పుడు యేసు హృదయం ద్రవించను. ఆయన దీర్ఘముగా నిట్టూర్చి, మీరు అతను ఎక్కడ సమాధి చేసిరి అని అడిగాను. ప్రభువు వచ్చి చూడు అని వారు పలికిరి. యేసు కంట తడి పెట్టాను, కన్నీరు కార్చాడు. ఎవరి కోసం? లాజరు కోసం. ఎంత గొప్పగా జీవించాడంటే లాజరు, యేసు ప్రభువే లాజరు కొరకే కన్నీరు కార్చి అంతగా జీవించాడు. ఎవరి కోసం మనం కన్నీరు కారుస్తాం? మనకు బాగా ఇష్టమైన వారి కోసం. యేసయ్యకి ఇష్టమైనటువంటి వాడు లాజరు. యేసయ్య స్నేహితుడు లాజరు. అర్థమవుతుందా? యేసయ్యకి అత్యంత ప్రీతిపాత్రుడు లాజరు. పిల్లారా, ఎంతవరకు వెళ్ళాడంటే యేసు ప్రభు తన స్నేహితుడు చనిపోయాడని తెలిసి దైవికమైన శక్తిని వాడి లాజరు బయటికి రమ్మన్నాడు. లాజరు ఎలాగ జీవించాడంటే, హీ లివ్డ్ యాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వీ ఆల్సో షుడ్ లివ్ యాజ్ ఫ్రెండ్స్ ఆఫ్ జీసస్. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ప్రియులారా, యేసు ప్రభు ఒక మాట చెప్తాడు. అదొక్కటి చదువుకొని ముగించడానికి ప్రయత్నం చేద్దాం.
యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. నేను ఆజ్ఞాపించువానిని మీరు పాటిస్తే మీరు నా స్నేహితులు అవుతారు. హౌ కెన్ వి బికమ్ ద ఫ్రెండ్స్ ఆఫ్ జీసస్? వెన్ వి ఫాలో హిస్ కమాండ్మెంట్స్. నౌ జీసస్ సేస్ లాజరస్ ఈజ్ మై ఫ్రెండ్. లాజరస్ ఈజ్ మై ఫ్రెండ్. లాజరు నా స్నేహితుడు అంటున్నాడు. యేసుప్రభు స్వయంగా అంటున్నాడు. లాజరు చనిపోతే యేసుప్రభు ఏడుస్తున్నాడు. ఎంత ప్రేమ యేసుప్రభుకి లాజర్ అంటే. అందరి కోసం ఏడవలా. బికాస్ దట్ వాస్ ద బాండింగ్ బిట్వీన్ లాజర్ అండ్ జీసస్. అంత ప్రేమతో బ్రతికారు. లాజరు చనిపోతే ఏడ్చాడు. అంత ఆప్యాయత ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. ఇక్కడ లాజరు నా స్నేహితుడు మరణించాడు అని చెప్పాడు యేసుప్రభు. మన స్నేహితులుగా ఎలా మారతాం యేసుప్రభువుకి? యేసుప్రభు అంటున్నాడు, మీరు నా ఆజ్ఞలను పాటిస్తే మీరు నా స్నేహితులైతారు. అంటే లాజరు ఎలా జీవించాడు? యేసుప్రభు యొక్క ఆజ్ఞలని పాటించాడు. వీరి ముగ్గురు పండగని కూడా జూలై 29వ తారీఖు కొనియాడమని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మనకి ఆజ్ఞాపించారు 2021వ సంవత్సరంలో. అంతకుముందు ఇది మార్తమ్మ పండగగా మాత్రం ఉండేది. అప్పటి నుంచి జూలై 29వ తారీఖు మార్తా, మరియా, లాజరు, ఇట్స్ ఎ ఫ్యామిలీ సెలబ్రేషన్. నౌ ముగ్గురు గురించి మనం తెలుసుకున్నాం. మార్తా ప్రభువును విశ్వసించింది. మరియా ప్రభువును హృదయంలో దాచుకుంది. లాజరు యేసు ప్రభువుకు స్నేహితుడిగా జీవించాడు. మనము కూడా అటువంటి వారముగా ఉండాలి. ప్రభువును ఆహ్వానించే వారముగా ఉండాలి. మనందరి కుటుంబాలు కూడా ప్రభువును ఆహ్వానించి ఆతిథ్యాన్నిచ్చి ఆయన కృప, ఆయన దీవెన పొందుకునేటువంటిగా వారిగా దీవించబడాలని ప్రార్థన చేద్దాం. యేసయ్యని మీ కుటుంబానికి ఆహ్వానిస్తే యేసయ్య లాజరు కుటుంబంలో చేసిన అద్భుతాన్ని నీ కుటుంబంలో కూడా చేస్తాడు. హల్లెలూయా. చనిపోయినా కానీ జీవంతోటి లేపాడు, మనల్ని కూడా లేపుతాడు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు జూలై 29వ తారీఖున మార్తా, మరియా, లాజరుల కుటుంబ పండుగను చేసుకుంటున్నాం. అటువంటి గొప్ప కుటుంబాన్ని మా అందరి కుటుంబాలకు ఆదర్శంగా ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మార్తమ్మ నిన్ను తన ఇంటికి ఆహ్వానించింది. షీ హ్యాస్ ఇన్వైటెడ్ యూ అగైన్ అండ్ అగైన్ టు దేర్ హోమ్, టు దేర్ హౌస్. మేరీ సాట్ ఎట్ యువర్ ఫీట్ అండ్ లిజన్ టు యువర్ వర్డ్ ఆఫ్ గాడ్, యువర్ వర్డ్. మరియా నీ వాక్యాన్ని ఆలకించింది, హృదయంలో పదిలపరచుకుంది. లాజరు నీకు స్నేహితుడిగా జీవించాడు. మా కుటుంబాలన్నీ కూడా మార్తా, మరియా, లాజరు కుటుంబంలాగా జీవించులాగున, మీ దీవెనలు పొందుకునేలాగున, మీ ఆశీర్వాదాలు పొందుకునేలాగా మమ్మల్ని దీవించమని పునీత మార్తమ్మ, పునీత మరియమ్మ, పునీత లాజరు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మమ్ము మా కుటుంబాలను చల్లగా దీవించమని, మా కొరకు ప్రార్థించండి అని అడిగినటువంటి వారందరిని దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.